నమస్తే మా, నేను విన్నాను, నేనున్నాను. చలో లెట్స్ డూ రూమ్ టూర్. ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో ఆస్టిన్ కి మూవ్ అయిన వీడియోలో లైట్ గా రూమ్ ది గ్లిమ్స్ చూపించిన, బట్ ఇప్పుడు ఒకసారి ఇంకా మంచిగా చూద్దాం. సో యా, ఫస్ట్ రూమ్ ఎంటర్ అవుతాం. ఎంటర్ కాగానే పెద్ద లివింగ్ ఏరియా. ఇక్కడ ఫస్ట్ రైట్ లో మనకి కిచెన్ ఇచ్చింది. ఇట్లా ఎల్ షేప్ కౌంటర్ ఇచ్చిర్రు. డిష్ వాషర్, మైక్రోవేవ్, అవెన్ ఇంక్లూడెడ్. ఈ పైన అన్నిట్లలో ప్లేట్లు, గిన్నెలు, కుకింగ్ సామాన్లు అన్ని పెట్టేసి ఉన్నాయి. ఎయిర్ ఫ్రైయర్, టోస్టర్, ఇన్స్టాపాట్ ఇవి మనం ఆన్లైన్ లో కొన్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఒక మిక్సర్, వాటర్ ప్యూరిఫైయర్. ప్యూరిఫైయర్ లో డైరెక్ట్ ట్యాప్ వాటర్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆస్టిన్ కి మూవ్ కావడానికంటే ముందు మొత్తం ప్యాకేజ్డ్ వాటరే తాగుతుండే. ఇక్కడ ఆస్టిన్ లో మా అపార్ట్మెంట్ లో లెడ్ కంటెంట్ వాటర్ ఎక్కువ లేదు కాబట్టి డైరెక్ట్ మనకి ఫిల్టర్ నడిచిపోతుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అవర్ ఫ్రిడ్జ్. ఓ చాలా స్పేషియస్ ఉంటుంది, మస్తు సామాన్ పెట్టుకోవచ్చు, మనకు మస్తు ఎక్కువ. అండ్ యా, ఫ్రీజర్ కూడా. మోస్ట్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ నా ఫ్రోజన్ ఉంటాయి. నా ఫుడ్, ఫ్రిడ్జ్ ఇదంతా తర్వాత మళ్ళీ చూపిస్తా. బట్ యా, ఆస్టిన్ కి మనం మూవ్ అయింది ఆగస్ట్ లా. మన పాత అపార్ట్మెంట్ ఇదే బిల్డింగ్ లో టాప్ ఫ్లోర్ లో ఉంటుండే. సో ఫస్ట్ అక్కడ టెంపరీ ఉండే, ఇక పైన దాన్ని వాళ్ళది ఎట్లాగో లీజ్ ఎండ్ అయిపోయినుండే. సో ఇదే బిల్డింగ్ లో మనకి అపార్ట్మెంట్ దొరికింది. ఆ అపార్ట్మెంట్ కూడా మొత్తం సేమ్ ఇదే ఫేసింగ్, ఇదే లేఅవుట్, ఎక్సెప్ట్ ఫర్ కిచెన్. దానికి ఇట్లా ఎల్ షేప్ కౌంటర్ లేకుండే. ఇక్కడ స్టవ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుండే. నెక్స్ట్ ఇక్కడ ఒక ఐలాండ్ ఉంటుండే. ఈ ఐలాండ్ కి పార్ట్ ఏదైతే ఉందో అది ఇట్లుంటుండే మనకి. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ ఐలాండ్ వల్ల కిచెన్ సపరేట్, ఇంకా లివింగ్ ఏరియా సపరేట్ ఉంటుండే. ఆ ఎల్ షేప్ కౌంటర్ వల్ల ఇది మొత్తం ఒకటే ఏరియా లాగా కనిపిస్తుంది అంతే. నెక్స్ట్ టు ద లెఫ్ట్ వీ హావ్ అ ప్యాంట్రీ, క్లాజెట్, పప్పులు, ఉప్పులు అండ్ స్టఫ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన టీవీ ఉంది. టీవీ కింద క్యాబినెట్ ఒకటి కొనాలి, కొందాం తర్వాత. అండ్ ఆపోజిట్ లో ఒక చిన్న కౌచ్, కింద ఒక మంచి రగ్, పక్కన మన రఘువరన్ బీటెక్ సైకిల్ ఉంది. ఆస్టిన్ కి మూవ్ అయిన కొత్తలో వాడుతుండే, అప్పుడు మంచి ఎండలు ఉంటుండే, వేరే లెవెల్ ఉంటుండే కాబట్టి అప్పుడు వాడినా. ఇప్పుడేమో వెదర్ అంత ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. అండ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఆర్మ్ చైర్. అండ్ ఫైనలీ పెద్ద విండో. ఇది ఒక మెష్ గ్రిల్ కూడా ఇచ్చారు. సో మన లివింగ్ రూమ్ బాల్కనీ నుంచి ఇది మన వ్యూ. వీకెండ్స్ అయితే మంచి హడావిడి ఉంటుంది, లైవ్లీ ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కనే పబ్బులు, గిబ్బులు అన్నీ ఉన్నాయి కాబట్టి అసలు వేరే లెవెల్ ఉంటుంది వైబ్ అంతా. మన అపార్ట్మెంట్ కి లేదు కానీ కొన్ని అపార్ట్మెంట్స్ కి మనకి డైరెక్ట్ ప్యాటియో కూడా ఇస్తారు. మనది ఆపోజిట్ ది సేమ్ అపార్ట్మెంట్సే, వేరే బ్లాక్స్ అనుకో. సేమ్ వీళ్ళకి ఎట్లయితే ఈ ప్యాటియో ముక్కలు ఉన్నాయో మనకు కూడా అట్లా వస్తుండే. మనకు ఆ అదృష్టం లేదు. మనం మూవ్ అయ్యే టైంకి వేరే అపార్ట్మెంట్స్ ఉండే, కాకపోతే వేరే ఫేసింగ్ ఉంది. వాటికి ప్యాటియోస్ ఉండే, కానీ మనకి ఇదే ఫేసింగ్ కావాలి అని చెప్పేసి ఇక ప్యాటియో కాంప్రమైజ్ అయిపోయినాం. ఇట్లా రాగానే ఇది బెడ్రూమ్, బాత్రూమ్. సేమ్ అట్లనే ఇక్కడ కూడా బెడ్రూమ్, బాత్రూమ్. ఇది మంది, ఇది మన రూమ్మేట్ బాయ్. మన రూమ్ కి పోయే ముందు ఇట్ సైడ్ చూపిస్తా. అగైన్ ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్. ఇటేమో మన వాషింగ్ మిషన్, ఇంకా డ్రైయర్. పైన కొంచెం స్టోరేజ్ కోసం స్పేస్ ఉంది. నెక్స్ట్ మన సైడ్ పోతే ఇక్కడ ఒక చిన్న క్లాజెట్ ఉంది స్టోరేజ్ కోసం. అండ్ ఇది మన బెడ్రూమ్, ఇది బాత్రూమ్. ఫస్ట్ బాత్రూమ్ చూపిస్తా. ఎంటర్ కాగానే ఒక పెద్ద మిర్రర్, మనం వాడే చిన్న చిన్న ఐటమ్స్. ఇటు సైడ్ కూడా కొన్ని ఐటమ్స్. నెక్స్ట్ వీటన్నిటిలో స్టఫ్ నింపేసిన. స్టఫ్ అంటే ఏం లేదు, కోమ్స్, ట్రిమ్మర్స్, ఇవంతా స్టఫ్. మన టూల్ కిట్ అండ్ మన సైకిల్ లో గాలి కొట్టడానికి ఒక పంపు. అండ్ యా, మూవింగ్ ఆన్, లాండ్రీ బాస్కెట్ అండ్ సమ్ స్టోరేజ్ స్టఫ్. నెక్స్ట్ మన టాయిలెట్ సీట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ విత్ జెట్ స్ప్రే మనమే అటాచ్ చేసుకున్నాం. అండ్ కార్నర్ కి ఒక బాత్ టబ్. అండ్ యా, ఫోన్ హోల్డర్ ఒకటి అటాచ్ చేసిన. ఏం లేదు, బేసిక్ గా స్నానం చేసేటప్పుడు మనకు మ్యూజిక్ కావాలి కాబట్టి మన దగ్గర ఇక్కడ స్పీకర్లు ఏం లేవు. సో డైరెక్ట్ అలా ఫోన్ పెట్టేస్తా, పాటలు పెట్టేస్తా, సెట్. అండ్ వాష్రూమ్ లెఫ్ట్ కి మన బట్టల క్లాజెట్ ఉంది. సో ఇది మన పెద్ద విశాలమైన క్లాజెట్. యాక్చువల్లీ దీంట్లో ఒక బెడ్ పడుతుంది. ఇది ఒక 10 feet ఉంటుంది, ఇది ఒక 5 feet ఉంటుంది. ఇవి ప్రస్తుతం మన దగ్గర ఉన్న చెప్పులు. ప్రస్తుతానికి మన దగ్గర మంచి షూస్ లేవు, సో ఆర్డర్ చేద్దాం. లెఫ్ట్ కి మొత్తం ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నా. ఐ హావ్ బ్యాట్మ్యాన్ అద్దాలు, ఐ హావ్ హ్యారీ పాటర్ అద్దాలు, మన ప్లే బటన్, మన మైక్ డబ్బాలు, అండ్ మన మాస్టర్స్ ది డిగ్రీ, అండ్ వేరే స్టోరేజ్ సామాన్లు అన్ని ఇక్కడ పెట్టిన. ఇక్కడ అన్ని షర్ట్స్, అక్కడ అన్ని ప్యాంట్స్, ఇక్కడ అన్ని జాకెట్స్. అండ్ యా, మన గ్రాడ్యుయేషన్ అవుట్ఫిట్. అండ్ బట్టల కోసం ఒక స్టీమర్. ఐ డోంట్ నో, ఎప్పటి నుంచో నాకు ఐరన్ వాడు రాదు. చిన్నప్పటి నుంచే నాకు ఐరన్ అంటే భయం. అంటే ఒకసారి ఏదో ట్రై చేసేటప్పుడు చేయగాలింది. ఇక అప్పటి నుంచి దాన్ని వాడు పక్కన పెట్టేసిన. ఇక ఐరన్ మనం వాడం కాబట్టి స్టీమర్ తీసుకున్నా. ఐ నో మా, నా అవుట్ఫిట్ లో కొన్నిటి లింకులు పెట్టమని కింద కామెంట్స్ వస్తున్నాయి, చూస్తున్నా. నేను ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద బట్టలన్నీ ఆఫ్లైన్ స్టోర్లలోనే కొన్నా. సో లింకులు అంటే ఎట్లా నాకు తెలియదు. బట్ యా, ఒకవేళ నీకు ఆన్లైన్ లో దొరికితే నేను లింకులు డెఫినెట్లీ పెడతా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ కాల్విన్ క్లైన్. కొన్ని టామీ నుంచి ఉన్నాయి, కొన్ని లాకోస్తే ఉన్నాయి. నెక్స్ట్ టీ షర్ట్స్ కొన్ని H&M నుంచి తీసుకున్నా. ఐ డోంట్ నో, కొన్ని గెస్ ఉన్నాయి. ఇదేమో పూమా జాకెట్, పెట్రోనాస్ ఎడిషన్. మన రూమ్ ఆపోజిట్ ఇక్కడ థర్మోస్టాట్ ఉంటుంది. చెప్పులు తీసి ఎంటర్ కావాలి. సో అ క్విక్ స్నీక్ పీక్ బిఫోర్ వి గెట్ ఇన్. ఉండేది ఒక్కనే, బట్ ఖాళీ కనిపించద్దు కాబట్టి పిల్లోస్ పెట్టుకో. అండ్ ఇక్కడ మంచిగా కృష్ణుడిది పీస్ఫుల్ పోస్టర్ ఒకటి ఉంది. ఇక్కడనేమో మన మార్వెల్ పోస్టర్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది సూపర్ హీరోస్, ఆల్ ఆఫ్ ది క్యారెక్టర్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం ఆ లైవ్లీనెస్ కోసం, ఆ నేచర్ వైబ్ కోసం ఇట్లా కొంచెం ఆర్టిఫిషియల్ లీవ్స్ లట్కాయించిన. 1, 2 అక్కడ కూడా. ఇవి మమ్మీకి చూపిస్తే ఏంద్రా ఇంట్లో తోరణాలు కట్టినావు అని అన్నారు. ఏంది? నెక్స్ట్ పక్కనే మనకు ఒక ఫ్లోటింగ్ షెల్ఫ్ ఉంది. దీంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ అండ్ చిన్న డెడ్ పూల్ యాక్షన్ ఫిగర్స్ పెట్టిన. అండ్ దీని పక్కనే మన యూట్యూబ్ ప్లే బటన్. దీని కోసం ఆల్మోస్ట్ 8-9 ఏళ్ల నుంచి నాకు కల ఉంటుండే. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ దిస్. లాంగ్ ఫార్మ్ వీడియోస్ తోని యూట్యూబ్ లో వీడియోలు పెట్టి తెచ్చుకోవాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా. అండ్ ఫైనలీ ఇట్ హ్యాపెన్ లైక్ 2 years ago. అంటే ర్యాండమ్ గా మన వీడియోలు ఏవో అందరి ఫీడ్ లకు పోయి మనకి ప్లే బటన్ రాలేదు. మన ఎంవీపీస్ అందరూ వాళ్ళకి కావాల్సిన వీడియో సర్చ్ చేసి, లేకపోతే నా
వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి, లాంగ్ ఫామ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిరు. ఆ ఒరిజినల్ యూట్యూబ్ కాంటెంట్, ఆ లాంగ్ ఫామ్ వీడియోస్ తో మనం ఇది తెచ్చుకున్నందుకు ఐమ్ సూపర్ హ్యాపీ. అండ్ దీని కింద ఇంకోటి చిన్నగా నైట్ స్టాండ్ లాగా పెట్టిన. చూడడానికి వుడెన్ లాగా ఉంటుంది, కాకపోతే వుడెన్ కాదు, బట్ స్టిల్ గట్టిగానే ఉంటుంది. ఈ టాప్ పార్ట్ ఒకటి యాక్చువల్ చెక్క. బెడ్ కింద మళ్ళీ మొత్తం స్టోరేజ్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, పక్కనే డూ ఇట్ అని ఒక స్టిక్కర్ పెట్టిన. ఏం డూ ఇట్ అంటే ఏం స్పెసిఫిక్ గేమ్ లేదు, మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ఆగకుండా ఇప్పుడు చేసేయాలి అని చెప్పి అది పెట్టిన. అండ్ దీని పక్కన మన స్పైడర్ వర్స్ ది ఒక పోస్టర్. స్పైడర్ మ్యాన్ మూవీలో డైలీ బ్యూగల్ ది న్యూస్ పేపర్ ఇది. లెట్స్ కమ్ టు దిస్ డెస్క్ ఇన్ సమ్ టైమ్. మూవింగ్ ఆన్, పక్కనే మనకి ఇంకో చిన్న డ్రావర్ ఆర్గనైజర్ ఉంది. దీంట్లో మళ్ళీ అంత స్టఫ్ ఉంది. దీనిపైన ఒక చిన్న క్యూట్ ప్లాంట్ ఐకియాలో కొన్నా. దాని పక్కనే ఒక చిన్న టేబుల్ లైట్. అండ్ దీనిపైన మన భగవద్గీత. సో ప్లాన్ ఏంటి అంటే డైలీ ఒక పేజ్ చదువుదాం అనుకుంటా. అంటే చదివిందంతా మీకు కూడా షేర్ చేస్తూ ఉంటా. బేసిక్ గా చదివిందంతా మన లైఫ్ లో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి, ఆ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వి షుడ్ స్టార్ట్ దిస్ ASAP. అండ్ పక్కనే ఒక చిన్న టేబుల్ విత్ ఆల్ చిన్న చిన్న యూట్యూబ్ గేర్. అండ్ పైన మన ఐరన్ మ్యాన్ హెల్మెట్. నెక్స్ట్ ఇటువైపు ఏమో అన్ని ట్రైపాడ్లు, మైకులు, లైట్లు, అంతా ఈ సెటప్. అండ్ ఆఫ్ కోర్స్ రూమ్ కోసం ఒక చిన్న లైట్. నెక్స్ట్ ఈ వాల్ కి మన ఇన్స్పిరేషన్స్ అండ్ ది మోటివేషన్స్. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హనుమాన్. అండ్ ఈ పోస్టర్స్ కి పైన చిన్న పోస్టర్ లైట్స్ పెట్టిన. అండ్ మనకి దీనికోసం ఒక రిమోట్ కూడా ఉంది. అండ్ లాస్ట్ కి మన గిటార్ ఉంది. మన గిటార్ వచ్చారమ్మా అంటే నేర్చుకుంటున్నా. ఒక 4 years నుంచి నేర్చుకుంటున్నా. అంటే ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పటి నుంచే నేర్చుకుందాం అనిపిస్తుంది. గిటార్ కొంటా, ఒక వారం 2 వారాలు లైట్ గా నేర్చుకుంటా, తర్వాత పెద్ద గ్యాప్ వస్తుంది, అది అటే పోతుంది. సో అట్లా ఇండియాలో అయింది, బాల్టిమోర్లో అయింది, ఇది ఆస్టిన్లా. 3వ గిటార్ ఇది మంది. అండ్ రూమ్ కోసం ఒక చిన్న ట్రాష్ బిన్. ఓ అండ్ ఐ ఫర్గాట్ టు టెల్, మన డోర్ వెనకాల ఒక బటన్ కంట్రోల్ ఉంది. ఈ బటన్ కొట్టినామంటే డైరెక్ట్ కోయిమిల్గా అనేది జాదుగా ల్యాండ్ అవుతాడు. ఓం 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 ఓం. అండ్ యా, బెడ్ ఎక్కడానికి ముందు మనకు చిన్న మ్యాట్. నౌ లెట్స్ కమ్ టు అవర్ డెస్క్. సో దిస్ ఈస్ అవర్ డెస్క్. ఇది ఆఫీస్ ల్యాప్టాప్, కొంచెం సేపు పక్కన పెడదాం. సో ఇక్కడ వి గాట్ అవర్ PC. ఇది MacBook Pro 16" M2 Max maxed out చిప్ విత్ 1 TB స్టోరేజ్. మొత్తం అన్ని మాక్సిమం పెట్టిన స్టోరేజ్ ఏమో 1 TB పెట్టి ఆర్డర్ చేసిన. అండ్ మొన్న చెప్పినట్టు ఇట్ కాస్టెడ్ us somewhere around $4,000. గుర్తు చేసుకున్నప్పుడల్లా జర జల్లుమంటది, చాలా ఎక్కువనే. బట్ మనం చెప్పిన కదా నాకు ఇది కొనుక్కోవాలని చాలా ఉంటుండే. సో ఎడ్యుకేషన్ లోన్ పైసలతో కొనేసా. సో దిస్ ఈస్ LG's 32" 4K మానిటర్. అండ్ మన చిన్న అలెక్సా ఒకటి. అండ్ పక్కనే మనకు ఒక డెస్క్ ల్యాంప్ ఒకటి. అండ్ ఇదేమో మన మానిటర్ ల్యాంప్ ది రిమోట్, బేసిక్ గా దీనికోసం. సో డైరెక్ట్ ఆన్ ఆఫ్ మంచిగా బ్రైట్నెస్ మొత్తం ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. కొంచెం నాకు డార్క్ వైబ్ లో, చీకటి వైబ్ లో పనిచేసేదానికి మజా వస్తుంది. అదే కోజీ వైబ్ లో పనిచేయడానికి కొంచెం మజా వస్తుంది. సో కొంచెం నైట్ అంతా చీకటి అయిపోయిన తర్వాత ఈ లైట్ ఒకటి వేసుకుని పని చేసుకుంటా. అండ్ వెనకాల ఒక చిన్న LED స్ట్రిప్ అంట పెట్టిన. అండ్ ఇక్కడ వి గాట్ అవర్ బాస్, హై లెవెల్ డీటెయిల్ మో. ఇది ఇండియాలో కొని ఇంపోర్ట్ చేయించిన, కొన్నది 3,000కే, కానీ ఇది ఇక్కడికి ఇంపోర్ట్ చేయించడానికి ఒక 8,000-9,000 అయింది. మళ్ళీ టోటల్ ఒక 14,000 అట్లా అయింది. బట్ ఈ లెవెల్ పవర్ కి ఏం కాదు. అండ్ ఇక్కడ వి హావ్ యాపిల్స్ మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్. పక్కన ఒక మినీ కీబోర్డ్. ఇది లాజిటెక్ కీబోర్డ్ తీసుకున్నా. ఇట్ కెన్ కనెక్ట్ టు 3 different devices via బ్లూటూత్. సో దీనికి అండ్ అవసరం పడ్డప్పుడు మన ఐప్యాడ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పక్కన వి హావ్ MX Master 3S మౌస్. ఇది ఇంకా పెద్ద వాళ్ళందరూ MX Master 3S వాడతారు. మార్కెస్ బ్రౌన్లీ గానీ, మిస్టర్ ద బాస్ గానీ, పెద్ద టెక్ మనుషులు అందరూ ఇదే వాడతారు కాబట్టి నేను కూడా ఇదే కొనేసా. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఇంకా మానిటర్ ని ఒక మానిటర్ ఆర్మ్ కి సెట్ చేసిన. పక్కనే కేబుల్ ఆర్గనైజింగ్ కోసం ఒక బాక్స్, ఒక వైర్లెస్ చార్జర్. దీంట్లో మన ఎయిర్ పాడ్స్, ఫోన్ అండ్ ఇక్కడ వాచ్ 3 ఒకటేసారి చార్జ్ పెట్టవచ్చు. డెఫినెట్లీ అ గుడ్ పర్చేస్. అండ్ పక్కన మన PS5 ఉంది. ఇది కూడా ఆల్రెడీ మన మానిటర్ కనెక్ట్ చేసే ఉంది. జస్ట్ ఇక్కడ మన HDMI స్విచ్ చేసేస్తే సరిపోతుంది. మన దగ్గర ఇది ఉంది కానీ చాలా తక్కువ ఆడినా. నిజం మాట్లాడాలంటే నా దగ్గర PS5 ఉండాలి అనే కసితో కొన్నా కానీ ఏదో ఆడి పీకి పడేద్దామని కొనలేదు. జస్ట్ అది ఉంటే నాకు సంతృప్తిగా ఉండాలి అని కొన్నా. అండ్ నా లైఫ్ లో ప్లే స్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పిన కదా. అదే 10 years ముందు ర్యాపిడో డ్రైవర్ నుంచి 100K వీడియోలా ఈ ప్లే స్టేషన్ సిగ్నిఫికెన్స్ చెప్పిన కదా. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆడదాము కొందాము అంటే అసలు స్కోపే లేకుండే. సో ఎటైతే అయింది అని లాస్ట్ ఇయర్ కొనేసిన. అండ్ ఇది కూడా మన జాల్ క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ తోనే కొన్నా. ఐల్ మేబీ మేక్ అ క్విక్ రీల్ అబౌట్ దిస్. అండ్ యా, నెక్స్ట్ వి హావ్ అవర్ డెస్క్. ఇది బేసిక్ గా అడ్జస్టబుల్ సిట్ స్టాండ్ డెస్క్. ఇక్కడ మనకి క్విక్ సెట్టింగ్స్ ఉంటాయి. మీది కిందికి జరుపుకోవచ్చు, మన ఇష్టం. నించొని పని చేసుకోవచ్చు, కూర్చొని పని చేసుకోవచ్చు. ఈ కిందది టేబుల్ ఫ్రేమ్ ఏమో అమెజాన్ లో కొన్నా. ఈ పైనది టేబుల్ టాప్ ఏమో ఐకియాలో కొన్నా. ఇది యాక్చువల్లీ టేబుల్ టాప్ కాదు, కిచెన్ కౌంటర్ టాప్. ఇది కొన ఒక 2 ఏళ్ళ అవుతుంది. ఒక నిమిషం మాకు దీని గురించి కూడా చెప్తా. అండ్ కింద లైట్ గా కేబుల్ మేనేజ్మెంట్. ఇది ఓ పెద్ద మహా అద్భుతంగా ఏం లేదు, అట్లానే ఎక్కువ క్లటరీ కూడా లేదు, చెల్తా. అండ్ ఫైనలీ వి హావ్ అవర్ చైర్. ఇట్లా హ్యాండ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ముందుకు వెనకాలకు కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్పైన్ కోసం లంబర్ సపోర్ట్ ఏమో అంటారు దీన్ని, ఇది కూడా ఉంది మనకి. ఇది కూడా పైన కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పోస్చర్ కరెక్ట్ గా ఉండడానికి యూజ్ అవుతుంది. సో బేసిక్ గా ఈ రూమ్ లో మీరు చూస్తున్నాయి ఎప్పుడో కొన్నాయి. కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఆస్టిన్ కి మూవ్ అయిన తర్వాత కొన్నా. ఈ వాల్ డెకోర్ అండ్ స్టఫ్ అంతా ఇక్కడ ఆస్టిన్ కి వచ్చినాక కొన్నా. బట్ మెయిన్ ఫంక్షనల్ ఐటమ్స్ అన్ని ఎప్పటి నుంచో మేరీలాండ్ లోనే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ నేను కొని ఆల్మోస్ట్ 2.5-3 years అవుతుంది అనుకుంటా. US కి మూవ్ అయిన తర్వాత ఎప్పుడో 2022 లోనే కొన్నట్టున్నా. ఇది మన మెయిన్ ఛానల్ లో అకామిడేషన్ వీడియోలు ఉంటుంది, ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇది మేరీలాండ్ లో కొనుండే. చైర్ కూడా అప్పుడే కొన్నా. అండ్ ఈ ట్రైపాడ్లు, ఈ స్టఫ్ అక్కడ కొన్నా, మళ్ళీ ఇక్కడ వచ్చినాక కొన్నా. ఎప్పుడు పడితే అప్పుడు అవి కొంటనే ఉంటా, ఎందుకో నాకు కూడా తెలియదు. అండ్ ఈ మానిటర్ కూడా 2 years ముందే కొన్నా. ఈ
అలెక్సా కూడా అప్పటిదే, మౌజ్, కీబోర్డ్, నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ కూడా అప్పుడుదే. 2 years ముందే కొన్నా. ప్లే స్టేషన్ కొని ఒక 7-8 months ఏమో అవుతుంది. ఇది కూడా ఎప్పుడో కొన్నా. బట్ ఎయిర్ పాడ్స్ ఇవి ఎన్ని సార్లు కొన్నా కొంటనే ఉంటున్నా బాబాయ్, ఎందుకో నాకు తెలియదు. ఇది లిటరలీ 4th pair అనుకుంటా నేను కొన్నది. ఇప్పుడు ఏదో ఒక ఐటమ్ పోతుంది, నాకు ఇప్పుడు కొట్టుకునే అలవాటు ఏందో నాకు తెలియదు. ఈ వాచ్ కూడా ఇది 3rd pair నేను కొన్నది. యా, అట్లా అనుకోకుండా ఎక్కడెక్కడో మిస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీ హావ్ అవర్ యూట్యూబ్ గేర్. ఇక్కడ అక్కడ వీటి మొత్తంలా మేబీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐల్ మేక్ అనదర్ వీడియో ఆన్ దిస్. నా యూట్యూబ్ గేర్ మొత్తంది. ఈ రోలింగ్ డ్రావర్ కూడా ఎప్పుడో 2.5 years ముందేమో కొన్నా. అండ్ మనకి డైలీ నోట్స్ తీసుకోవడానికి 2 notebookలు అండ్ ఒక ఐప్యాడ్. దిస్ ఇస్ ఐప్యాడ్ ఎయిర్ విత్ M1 చిప్. ఐ నో ఇప్పుడు రీసెంట్ గా M4V కూడా వచ్చినాయి. ఇది నేను లాస్ట్ ఇయర్ కొన్నా. మనకి ఎక్కువ ఐప్యాడ్ తో యూసేజ్ లేదు కాబట్టి M1 చిప్ నడుస్తుంది, డిస్కౌంట్ లో ఉండే కాబట్టి అది తీసేసుకున్నా. డిజైనింగ్ అయితే బాగా హెల్ప్ అయింది. ఈ బెడ్ ఫ్రేమ్ ఇంకా బెడ్ ఈ 2 జైనస్ అనే కంపెనీవి. మ్యాట్రెస్ అయితే తోపు ఉంటుంది బాబాయ్, చూసినావు ఎంత పెద్దగా ఉందో, అంటే హ్యాపీగా రిలాక్సింగ్ ఉంటుంది. సో ఈ అన్ని ఐటమ్స్ పర్చేస్ లింకులు కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా, అవసరం అంటే చూడండి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఫర్గాట్ టు టెల్, దిస్ ఈజ్ అవర్ బ్యాక్ ప్యాక్. దీనిపైన ఒక బ్రాండ్ పేరు ఉండదు, ఏముండదు, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పాండబుల్. లైక్ ఐ లిటరలీ లవ్ మై బ్యాక్ ప్యాక్. ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నా. కొంచెం జల్దీ చచ్చిపోయే స్టేజ్ లో ఉంది నాకు తెలుస్తుంది, బట్ యా చల్తా. సో యా, దిస్ ఈజ్ అవర్ రూమ్ అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ టూర్. లొకేషన్ అయితే సూపర్ మా, కాకపోతే రెంటే బాగా ఎక్కువ. నార్మల్ గా ఇక్కడ 2 bedroom అపార్ట్మెంట్స్ కి మనకి రెంట్ సమ్వేర్ అరౌండ్ 2300-2400 అట్లుంటది. అది స్టార్టింగ్ రేంజ్. మనకి లక్కల మూవీని అయ్యే టైంకి ఏదో డీల్ దొరికినుండే అండ్ మనకు అరౌండ్ $2000 రెంట్ కి వచ్చేసింది. ఈ 2000 ఇప్పుడు ఏం ఇంక్లూడెడ్ రా మా అంటే ఎలక్ట్రిసిటీ అండ్ వైఫై కాకుండా మిగతా అన్ని ఇంక్లూడెడ్. మెయింటెనెన్స్, పెస్ట్ కంట్రోల్ మొత్తం ఇంక్లూడెడ్. ఆల్సో మనకి జిమ్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ యాక్సెస్ కూడా ఉంటుంది. జస్ట్ మన బ్లాక్ లో ఉన్న జిమ్ మాత్రమే కాదు, మన అపార్ట్మెంట్ ఇంకా 2-3 బ్లాక్లు ఉన్నాయి. వేరే బ్లాక్ లో ఇంకో జిమ్ ఉంది, అది కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇంతకు ముందు చెప్పిన కదా, మనం ఇక్కడికి మూవీ అయ్యింది 2024 జూలైలో. మన 50 days కాంట్రాక్ట్ ఏదైతే జాబ్ వచ్చిందో ఆ ఆఫీస్ నుంచి ఇక్కడికి ఓన్లీ 20 minutes వాక్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మూవ్ అయినా. మూవ్ కాకముందు లొకేషన్ ఎట్లుంది ఏంది అని ఏం చూసుకోలేదు. జస్ట్ నాకు దగ్గర ఉందా లేదా అదొకటే చూసుకున్నా. వాక్ చేసుకుంటా పోతా అంటే నడవదు. మన చిన్న సైకిల్ సెట్ చేస్తే ఒక 20-25 minutes లో పోవచ్చు. ఏదైనా కార్ రైడ్ సెట్ చేస్తే 10-15 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. మన అపార్ట్మెంట్ కి ఓవరాల్ ఖర్చు వచ్చేసి దగ్గర 2300 దాకా అట్లా పడుతుంది. ఆన్ హోల్ 2300 కాబట్టి ఈ 2B అపార్ట్మెంట్ లా సగం మనది కాబట్టి దగ్గర అపార్ట్మెంట్ కి మన సైడ్ నుంచి 1150 అట్లా ఖర్చు అవుతుంది. దాంతో పాటు గ్రాసరీస్, లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ కోసం అది ఇది అంతా కలిపి నెలకి దగ్గర మినిమం నా ఖర్చు ఒక 1600-1700 దాకా అవుతుంది. మినిమం అంటున్నా. ఇంకా మనకి తెలియకుండా మైక్ అని, కెమెరా అని, అది ఇది ఏదేదో కొంటూనే ఉంటా. ఇక క్రెడిట్ కార్డ్ బిల్ పెరుగుతూనే ఉంటది. ఈ మన పే గురించి అండ్ ఎక్స్పెన్సెస్ గురించి వేరే వీడియో చేస్తా. ఆల్రెడీ కొంతమంది అన్నారు ఏంది అంటే ఇక్కడ $2000 పెట్టి అపార్ట్మెంట్ తీసుకునే బదులు మనకి అరౌండ్ ఒక $1300 కి 2 bedroom అపార్ట్మెంట్ వచ్చేస్తుంది. సో ఒకవేళ మనం వేరే దగ్గర అపార్ట్మెంట్ కి $1300 పెట్టి తీసుకున్నా గానీ మనకి నెలకి దగ్గర ఒక 400-500 అయితే సేవ్ అవుతాయి కదా. ఆ నెలకి 400-500 తోని డైరెక్ట్ కారే తీసుకోవచ్చు కదా, విచ్ ఇస్ ట్రూ. బట్ రైట్ నౌ నాకు కార్ కంటే ఎక్కువ ఈ వైబ్ కావాలి. ఎందుకంటే నా డైలీ రొటీన్ ఎట్లుంటుందో మీరు చూస్తూనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను నా డెస్క్ దగ్గర ఐసోలేటెడ్ గా నా పని నేను చేసుకుంటూ ఉంటా. సో కొంచెం ప్రశాంతత కోసం ఇట్లా కిందంతా హ్యాపెనింగ్ ఉంటది కాబట్టి మనం పోయి ఏం ఇన్వాల్వ్ కాకపోయినా వైబ్ ఉంటది కాబట్టి మెంటల్ గా నాకు కొంచెం పీస్ వస్తుంది. సో అది రైట్ నౌ ఇట్లా నడుస్తుంది. బట్ మా చెప్తున్నా కదా, మన మెయిన్ ఛానల్ లో మార్వెలస్ స్టూడియో టూర్ అని చెప్పేసి మన ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనం ఉంటున్న రూమ్ చూపించిన కదా, ఆ రూమ్ లో అసలు ఎట్లా మేనేజ్ చేసినో నాకే తెలియదు. ఆ రూమ్ లోనే బతికిన, ఆ రూమ్ లోనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన, దాంట్లోనే నేర్చుకున్నా. ఎడిటింగ్, లైటింగ్, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు చేస్తుండే. ఒక ముక్కలు చెప్పాలంటే ఆ రూమ్ ను ఆట ఆడిస్తుండే. అట్లాంటి జుగార్ సెటప్ నుంచి ఇప్పుడు మైక్లు, కెమెరాలు, లైట్లు, మ్యాక్ బుక్లు, ప్లే స్టేషన్లు ఇవన్నీ తీసుకున్నా. డిస్క్లైమర్, ఇవన్నీ జాబ్ వచ్చినాక తీసుకోలేదు. ఎప్పుడో జాబ్ రాకముందే నా ఎడ్యుకేషన్ లోన్ పైసలతోనే ఇవన్నీ కొనేసిన. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేస్తే ఆనందం కదా. నాకు ఇట్లాంటి యూట్యూబ్ కెమెరా గేర్ మీద పైసలు ఎగ్గరేస్తే ఆనందం. మనం వాడినా వాడకపోయినా అది అట్లా పక్కన ఉంటే నాకు జర సుకూన్ ఉంటది. ఐ నో అట్లా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టొద్దు. ఇప్పుడు 4000 పెట్టి మ్యాక్ బుక్ తీసుకునే బదులు ఒక $1000 కూడా మనకు సెట్ అయిపోతుండే. కానీ ఎప్పటి నుంచో కోరిక కాబట్టి అది కావాలి అనేదే ఉంటుండే మైండ్ లా. ఇక తీసుకుంటే నెత్తి నొప్పి పోతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. ఆల్మోస్ట్ అన్ని అట్లాంటివే. నా దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ హై అండ్ వి కావు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వాల్యూ ఫర్ మనీ స్టఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ అనుకో, పెద్ద అపర్చర్ ప్రొఫెషనల్ లైట్ తీసుకోవచ్చు, కానీ మన బడ్జెట్ కి Amaran 100x సరిపోతుంది. సో ఇది తీసుకున్నా. ఆ టేబుల్ కింద ఉన్న డెస్క్ ఫ్రేమ్ గానీ, మనకి ఇంకా హై అండ్ బ్రాండ్లలో ఇంకా మంచి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఇంకా స్మూత్ గా ఉండేవి కూడా ఉంటాయి. మన యూస్ కేస్ కి సరిపోతుంది కాబట్టి తీసుకున్నా. చైర్ కూడా మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఉండేది ఇక్కడనే. మనకు కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి కాబట్టి తీసుకున్నా. 70-30 రూల్ అంటారు కదా, ఎస్పెషల్లీ టెక్ ఇండస్ట్రీలో నీకు ఏమైనా కావాలంటే ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు అంటే మనకి 70% ఆఫ్ ద పర్ఫార్మెన్స్, ఓన్లీ 30% బడ్జెట్ మనం ఖర్చు పెడితే వచ్చేస్తుంది. కానీ ఆ రిమైనింగ్ 30% పర్ఫార్మెన్స్ కూడా కావాలి అని అంటే ఇక్కడ మన బడ్జెట్ ని 70% ఇంకా పెంచాల్సి వస్తుంది. నేను ఏది కొనేదున్నా ఏం చేస్తా అంటే, కొన్నిసార్లు ఎక్సెప్షన్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ మనకు అయ్యే 30% ఖర్చు ఏందో చూస్తా. అది 70% పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా చూస్తా. ఒకవేళ కాస్ట్ 10% ఉంది కానీ పర్ఫార్మెన్స్ ఒక 10-20% ఉంటుంది అంటే బడ్జెట్ కొంచెం పెంచుతా. పర్ఫార్మెన్స్ ఒక 60-70% తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క గ్యాడ్జెట్ తో నేను కంపేర్ చేస్తలేను. అంటే మన యూస్ కేస్ కి, మన రిక్వైర్మెంట్ కి 60-70% ఆఫ్ పర్ఫార్మెన్స్ మనకు వస్తుందా అనేది చూసుకొని తీసుకుంటా. సో యా, యాజ్ ఐ జస్ట్ మెన్షన్, ఈ సెటప్ గానీ ఇదంతా గానీ ఏదో ఒక రోజులో 2 రోజులా కాలేదు. ఓవర్ ద ఇయర్స్ చిన్నప్పటి నుంచి చేస్తున్నా. మోస్ట్ ఆఫ్ ద బేసిక్ సెటప్, ఈ ట్రైపాడ్లు,
ట్రైపాడ్లు, ఈ స్టాండ్లు కానీ, చిన్న చిన్న లైట్లు కానీ, లేకపోతే చిన్న మైకులు కానీ, ఇవన్నీ ఎప్పుడో 8-9 ఇయర్స్ ముందు నుంచే కొనుడు స్టార్ట్ చేసిన. సో మన సెటప్ లా, మన వాల్ట్ లా ఒక్కొక్కటి ఆడేకుంటే ఇట్లా తయారైంది ఇప్పుడు. సో అది మా కథ. ఇప్పుడు మన సెటప్ లో చూపించిన ప్రతి ఒక్క దాన్ని కింద డిస్క్రిప్షన్ లో లింకులు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఏదో ఒకటి రెండు మిస్ అయితే కామెంట్ చేయండి, మళ్ళీ అది కూడా అప్డేట్ చేస్తా. సో అది మా కథ. మనం మళ్ళీ కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.